హనుమాన్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమాల గురించి వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రశాంత్ వర్మ 2011లో వచ్చిన దీనమ్మ జీవితం చిత్రంతో దర్శకత్వ రంగ ప్రవేశం చేసి 2014లో వచ్చిన ఏ సైలెంట్ మెలోడీ, 2015లో వచ్చిన నాట్ అవుట్, 2017లో వచ్చిన డైలాగ్ ఇన్ ది డార్క్ వంటి లఘు చిత్రాలను డైరెక్ట్ చేశారు. అయితే 2018లో వచ్చిన ఆ అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. కథా స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించారు. ఆ అనే సినిమాకు గాను ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ మేకప్ కు గాను జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అలాగే తొలి సినిమాతోనే హిట్ కొట్టి సత్తా చాటారు. ఇక ఆయన దర్శకత్వంలో రెండవ చిత్రంగా 2019లో వచ్చిన కల్కి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మకి మంచి పేరుని తీసుకువచ్చింది. అలాగే 2021లో వచ్చిన జాంబిరెడ్డి చిత్రానికి కథా స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం చేసి మరోసారి హిట్ కొట్టి సత్తా చాటారు. అదే సంవత్సరంలో అద్భుతం అనే మూవీకి కథ అందించి విజయం పొందారు. ఇక ఇప్పుడు 2024లో ప్రశాంత్ వర్మ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్లో వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్ ని చెడుగుడాడుతూ ప్రశాంత్ వర్మని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రాల ద్వారా మరిన్ని విజయాలను అందుకోవాలని, పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న డైరెక్టర్లో ఒకరిగా కొనసాగాలని కోరుకుంటుంది మన వినండి అహో ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి అహో ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.